మా యూట్యూబ్ ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు. ఈ రోజు అడగబడుతున్న ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలిసినట్లయితే వాటిని కామెంట్ రూపంలో రాయగలరు. కాలు చేతుల బ్రొటని వేళ్లు కోయబడిన రాజు ఎవరు? ఆప్షన్ ఏ అదోనిబెజెకు, ఆప్షన్ బి కాలేబు, ఆప్షన్ సి కనజు, ఆప్షన్ డి ఒత్నియేలు. ఆన్సర్ ఆప్షన్ ఏ అదోనిబెజెకు. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనము. కాలేబు యొక్క కుమార్తె పేరు ఏమిటి? ఆప్షన్ ఏ రిబ్కా, ఆప్షన్ బి రాహాబు, ఆప్షన్ సి అక్సా, ఆప్షన్ డి రూతు. ఆన్సర్ ఆప్షన్ సి అక్సా. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనము. కాలేబు యొక్క తమ్ముని పేరు ఏమిటి? ఆప్షన్ ఏ దేబీరు, ఆప్షన్ బి ఒత్నియేలు, ఆప్షన్ సి కనజు, ఆప్షన్ డి అదోనిబెజెకు. ఆన్సర్ ఆప్షన్ సి కనజు. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనము. ఒత్నియేలు యొక్క తండ్రి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ దేబీరు, ఆప్షన్ బి ఒత్నియేలు, ఆప్షన్ సి కనజు, ఆప్షన్ డి అదోనిబెజెకు. ఆన్సర్ ఆప్షన్ సి కనజు. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనము. ఒత్నియేలు యొక్క భార్య పేరు ఏమిటి? ఆప్షన్ ఏ అక్సా, ఆప్షన్ బి మయాకా, ఆప్షన్ సి మరియా, ఆప్షన్ డి మిరియాము. ఆన్సర్ ఆప్షన్ ఏ అక్సా. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనము. హోర్మా అను పేరుకు అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ దేవుని ప్రేమ, ఆప్షన్ బి బలిపీఠము, ఆప్షన్ సి ఏడుపు, ఆప్షన్ డి నిర్మూలము. ఆన్సర్ ఆప్షన్ డి నిర్మూలము. న్యాయపత్రుల గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనము. బోకీము అను పేరుకు అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ దేవుని ప్రేమ, ఆప్షన్ బి బలిపీఠము, ఆప్షన్ సి ఏడుపు, ఆప్షన్ డి నిర్మూలము. ఆన్సర్ ఆప్షన్ సి ఏడుపు. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనము. యెహోషువ యొక్క తండ్రి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ నూను, ఆప్షన్ బి కనజు, ఆప్షన్ సి కాలేబు, ఆప్షన్ డి కీషు. ఆన్సర్ ఆప్షన్ ఏ నూను. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనము. యెహోషువ ఎన్ని సంవత్సరాలు జీవించాడు? ఆప్షన్ ఏ 140 సంవత్సరాలు, ఆప్షన్ బి 110 సంవత్సరాలు, ఆప్షన్ సి 120 సంవత్సరాలు, ఆప్షన్ డి 120 సంవత్సరాలు. ఆన్సర్ ఆప్షన్ బి 110 సంవత్సరాలు. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనము. యెహోషువ గారిని ఎక్కడ పాతి పెట్టారు? ఆప్షన్ ఏ తిమ్నా తెర్సాహులో, ఆప్షన్ బి బెయేర్షెబాలో, ఆప్షన్ సి యెరూషలేములో, ఆప్షన్ డి ఐగుప్తులో. ఆన్సర్ ఆప్షన్ ఏ తిమ్నా తెర్సాహులో. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనము. యెహోవా ఎవరికి శత్రువాయను? ఆప్షన్ ఏ తిమ్నాతు వారికి, ఆప్షన్ బి యెరూషలేం వారికి, ఆప్షన్ సి ఇశ్రాయేలు వారికి, ఆప్షన్ డి ఐగుప్తీయులకు.
ఆన్సర్ ఆప్షన్ సి ఇశ్రాయేలీయులకు. న్యాయపత్రుల గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనము. ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలీయులు కూషు మిషాతాయిముకు దాసులుగా ఉన్నారు? ఆప్షన్ ఏ 15 సంవత్సరాలు, ఆప్షన్ బి 20 సంవత్సరాలు, ఆప్షన్ సి 10 సంవత్సరాలు, ఆప్షన్ డి 8 సంవత్సరాలు. ఆన్సర్ ఆప్షన్ డి 8 సంవత్సరాలు. న్యాయపత్రుల గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనము. ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి న్యాయపతి ఎవరు? ఆప్షన్ ఏ ఒత్నీయేలు, ఆప్షన్ బి ఏహూదు, ఆప్షన్ సి దెబోరా, ఆప్షన్ డి బారాకు. ఆన్సర్ ఆప్షన్ ఏ ఒత్నీయేలు. న్యాయపతుల గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనము. కూషు మిషాతాయిమును జయించిన న్యాయపతి ఎవరు? ఆప్షన్ ఏ ఒత్నీయేలు, ఆప్షన్ బి ఏహూదు, ఆప్షన్ సి దెబోరా, ఆప్షన్ డి బారాకు. ఆన్సర్ ఆప్షన్ ఏ ఒత్నీయేలు. న్యాయపత్రుల గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనము. మోయాబు రాజు ఎవరు? ఆప్షన్ ఏ ఎగ్లోను, ఆప్షన్ బి ఏహూదు, ఆప్షన్ సి దెబోరా, ఆప్షన్ డి బారాకు. ఆన్సర్ ఆప్షన్ ఏ ఎగ్లోను. న్యాయపత్రుల గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనము. ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలు మోయాబు రాజు బానిసలుగా ఉన్నారు? ఆప్షన్ ఏ 10 సంవత్సరాలు, ఆప్షన్ బి 18 సంవత్సరాలు, ఆప్షన్ సి 15 సంవత్సరాలు, ఆప్షన్ డి 24 సంవత్సరాలు. ఆన్సర్ ఆప్షన్ డి 18 సంవత్సరాలు. న్యాయపత్రుల గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనము. బైబిల్లో ఎడమ చేతి పనివాడు ఎవరు? ఆప్షన్ ఏ ఏహూదు, ఆప్షన్ బి ఒత్నీయేలు, ఆప్షన్ సి ఎగ్లోను, ఆప్షన్ డి బారాకు. ఆన్సర్ ఆప్షన్ సి ఎగ్లోను. న్యాయపత్రుల గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనము. ఏహూదు యొక్క తండ్రి ఎవరు? ఆప్షన్ ఏ గెరా, ఆప్షన్ బి ఒత్నీయేలు, ఆప్షన్ సి ఎగ్లోను, ఆప్షన్ డి బారాకు. ఆన్సర్ ఆప్షన్ ఏ గెరా. న్యాయపత్రుల గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనము. ఏహూదు ఏ గోత్రమునకు చెందినవాడు? ఆప్షన్ ఏ లేవి, ఆప్షన్ బి యూదా, ఆప్షన్ సి బెన్యామీను, ఆప్షన్ డి రూబేను. ఆన్సర్ ఆప్షన్ సి బెన్యామీను. న్యాయపత్రుల గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనము. ఏహూదును ఇశ్రాయేలీయులకు రక్షకునిగా నియమించింది ఎవరు? ఆప్షన్ ఏ యెహోవా, ఆప్షన్ బి యేసుక్రీస్తు, ఆప్షన్ సి కాలేబు, ఆప్షన్ డి గెరా. ఆన్సర్ ఆప్షన్ ఏ యెహోవా. న్యాయపత్రుల గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనము. ఎగ్లోను రాజును చంపింది ఎవరు? ఆప్షన్ ఏ ఒత్నీయేలు, ఆప్షన్ బి ఏహూదు, ఆప్షన్ సి కాలేబు, ఆప్షన్ డి గెరా. ఆన్సర్ ఆప్షన్ బి ఏహూదు. న్యాయపత్రుల గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనము. షెగ్మత్ తండ్రి ఎవరు? ఆప్షన్ ఏ ఒత్నీయేలు, ఆప్షన్ బి ఏహూదు, ఆప్షన్ సి అనాతు, ఆప్షన్ డి గెరా.
ఆన్సర్ ఆప్షన్ సి అనాతు. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం 30వ వచనము. ఫిలిస్తీయులలో 600 మందిని ములుకోలు కర్రతో హతం చేసింది ఎవరు? ఆప్షన్ ఏ ఒత్నియేలు, ఆప్షన్ బి ఏహూదు, ఆప్షన్ సి అనాతు, ఆప్షన్ డి షగ్మరు. ఆన్సర్ ఆప్షన్ డి షగ్మరు. న్యాయపతుల గ్రంథము 3వ అధ్యాయం 30వ వచనము. కనాను రాజు ఎవరు? ఆప్షన్ ఏ యాబీను, ఆప్షన్ బి ఏహూదు, ఆప్షన్ సి అనాతు, ఆప్షన్ డి షగ్మరు. ఆన్సర్ ఆప్షన్ ఏ యాబీను. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనము. యాబీను యొక్క సేనాధిపతి ఎవరు? ఆప్షన్ ఏ సిసేరా, ఆప్షన్ బి ఏహూదు, ఆప్షన్ సి అనాతు, ఆప్షన్ డి షగ్మరు. ఆన్సర్ ఆప్షన్ ఏ సిసేరా. న్యాయపతుల గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనము. యాబీను రాజుకి ఎన్ని ఇనుప రథములు ఉన్నాయి? ఆప్షన్ ఏ 1000, ఆప్షన్ బి 900, ఆప్షన్ సి 600, ఆప్షన్ డి 400. ఆన్సర్ ఆప్షన్ బి 900 రథములు. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనము. లప్పిదోతు భార్య పేరు ఏమిటి? ఆప్షన్ ఏ అక్సా, ఆప్షన్ బి మయాకా, ఆప్షన్ సి డెబోరా, ఆప్షన్ డి అబిగయీలు. ఆన్సర్ ఆప్షన్ సి దెబోరా. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనము. సిసేరా ఎవరి గుడారంనకు పారిపోయాడు? ఆప్షన్ ఏ యాయేలు గుడారంనకు, ఆప్షన్ బి మయాకా గుడారంనకు, ఆప్షన్ సి దెబోరా గుడారంనకు, ఆప్షన్ డి అబిగయీలు గుడారంనకు. ఆన్సర్ ఆప్షన్ ఏ యాయేలు గుడారంనకు. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 17వ వచనము. సిసేరాను చంపింది ఎవరు? ఆప్షన్ ఏ యాయేలు, ఆప్షన్ బి మయాకా, ఆప్షన్ సి దెబోరా, ఆప్షన్ డి అబిగయీలు. ఆన్సర్ ఆప్షన్ ఏ యాయేలు. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 21వ వచనము. బారాకు తండ్రి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ కాలేబు, ఆప్షన్ బి అబినోయాము, ఆప్షన్ సి కీషు, ఆప్షన్ డి గిద్యోను. ఆన్సర్ ఆప్షన్ బి అబినోయాము. న్యాయపత్రుల గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనము. గిద్యోను తండ్రి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ కాలేబు, ఆప్షన్ బి అబినోయాము, ఆప్షన్ సి కీషు, ఆప్షన్ డి యోవాషు. ఆన్సర్ ఆప్షన్ డి యోవాషు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనము. పరాక్రమం గల బలాఢ్యుడా అని యెహోవా దూత ఎవరిని పిలిచింది? ఆప్షన్ ఏ కాలేబును, ఆప్షన్ బి అబినోయామును, ఆప్షన్ సి కీషును, ఆప్షన్ డి గిద్యోనును. ఆన్సర్ ఆప్షన్ డి గిద్యోనును. న్యాయపత్ర గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనము. గిద్యోను ఏ గోత్రమునకు చెందినవాడు? ఆప్షన్ ఏ యూదా, ఆప్షన్ బి మనషే, ఆప్షన్ సి రూబెను,
ఆప్షన్ డి లేవి. ఆన్సర్ ఆప్షన్ బి మనషే. న్యాయపత్రుల గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనము. యెహోవా దూతను చూసిన న్యాయాధిపతి ఎవరు? ఆప్షన్ ఏ గిద్యోను, ఆప్షన్ బి మనషే, ఆప్షన్ సి రూబేను, ఆప్షన్ డి లేవి. ఆన్సర్ ఆప్షన్ ఏ గిద్యోను. న్యాయపత్రుల గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనము. గిద్యోను యెహోవా నామమున బలిపీఠం కట్టి దానికి ఏమని పేరు పెట్టెను? ఆప్షన్ ఏ యెహోవా నా కాపరి, ఆప్షన్ బి యెహోవా సృష్టికర్త, ఆప్షన్ సి యెహోవా ఏ దేవుడు, ఆప్షన్ డి యెహోవా సమాధానకర్త. ఆన్సర్ ఆప్షన్ డి యెహోవా సమాధానకర్త. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 24వ వచనము. ఎరుబ్బయేలు అను పేరుకు అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ వాదించువాడు, ఆప్షన్ బి రక్షించువాడు, ఆప్షన్ సి ప్రేమగలవాడు, ఆప్షన్ డి కృపగలవాడు. ఆన్సర్ ఆప్షన్ ఏ వాదించువాడు. న్యాయపత్రుల గ్రంథము 6వ అధ్యాయం 32వ వచనము. యెహోవాను బొచ్చు చేత శోధించిన న్యాయాధిపతి ఎవరు? ఆప్షన్ ఏ పువ్వ, ఆప్షన్ బి తోల, ఆప్షన్ సి గిద్యోను, ఆప్షన్ డి బారాకు. ఆన్సర్ ఆప్షన్ సి గిద్యోను. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 39వ వచనము. గిద్యోనుకు ఉన్న మరొక పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఎరుబ్బయేలు, ఆప్షన్ బి తోల, ఆప్షన్ సి గిద్యోను, ఆప్షన్ డి బారాకు. ఆన్సర్ ఆప్షన్ ఏ ఎరుబ్బయేలు. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనము. కుక్క గతికినట్టు నీళ్లను ఎంతమంది గతికారు? ఆప్షన్ ఏ 100 మంది, ఆప్షన్ బి 600 మంది, ఆప్షన్ సి 400 మంది, ఆప్షన్ డి 300 మంది. ఆన్సర్ ఆప్షన్ డి 300 మంది. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనము. గిద్యోను యొక్క పనివాడు ఎవరు? ఆప్షన్ ఏ పువ్వ, ఆప్షన్ బి పూర, ఆప్షన్ సి తోల, ఆప్షన్ డి గిద్యోను. ఆన్సర్ ఆప్షన్ బి పూర. న్యాయపత్రుల గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనము. గిద్యోనుకు అతని ఉపపత్నికి పుట్టిన కుమారుని పేరు ఏమిటి? ఆప్షన్ ఏ పువ్వ, ఆప్షన్ బి పూర, ఆప్షన్ సి తోల, ఆప్షన్ డి అబిమెలెకు. ఆన్సర్ ఆప్షన్ డి అబిమెలెకు. న్యాయపత్రుల గ్రంథము 8వ అధ్యాయం 31వ వచనము. బంగారముతో ఏఫోదును చేయించుకున్న న్యాయాధిపతి ఎవరు? ఆప్షన్ ఏ గిద్యోను, ఆప్షన్ బి పూర, ఆప్షన్ సి తోల, ఆప్షన్ డి అబిమెలెకు. ఆన్సర్ ఆప్షన్ ఏ గిద్యోను. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయం 26వ వచనము. గిద్యోను యొక్క 70 మంది కుమారులను చంపింది ఎవరు? ఆప్షన్ ఏ యోవాషు, ఆప్షన్ బి పూర, ఆప్షన్ సి తోల, ఆప్షన్ డి అబిమెలెకు.
ఆన్సర్ ఆప్షన్ డి అబిమెలెకు. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనము. గిద్యోను యొక్క కుమారులలో చంపబడక తప్పించుకున్నవాడు ఎవరు? ఆప్షన్ ఏ యోవాషు, ఆప్షన్ బి యోతాము, ఆప్షన్ సి తోలా, ఆప్షన్ డి అబిమెలెకు. ఆన్సర్ ఆప్షన్ బి యోతాము. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనము. తోలా తండ్రి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ యోవాషు, ఆప్షన్ బి యోతాము, ఆప్షన్ సి పువ్వా, ఆప్షన్ డి అబిమెలెకు. ఆన్సర్ ఆప్షన్ సి పువ్వా. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనము. సంసోను ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉన్నాడు? ఆప్షన్ ఏ 17 సంవత్సరాలు, ఆప్షన్ బి 18 సంవత్సరాలు, ఆప్షన్ సి 10 సంవత్సరాలు, ఆప్షన్ డి 20 సంవత్సరాలు. ఆన్సర్ ఆప్షన్ డి 20 సంవత్సరాలు. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయం 20వ వచనము. దాను అను పట్టణమునకు పూర్వం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ లాయిషు, ఆప్షన్ బి రామా, ఆప్షన్ సి కానా, ఆప్షన్ డి ఎరికో. ఆన్సర్ ఆప్షన్ ఏ లాయిషు. న్యాయాధిపతుల గ్రంథము 18వ అధ్యాయం 29వ వచనము. మనోహ ఏ గోత్రమునకు చెందినవాడు? ఆప్షన్ ఏ యూదా, ఆప్షన్ బి దాను, ఆప్షన్ సి లేవి, ఆప్షన్ డి బెన్యామీను. ఆన్సర్ ఆప్షన్ బి దాను. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 2వ వచనము. మనోహ ఏ పట్టణముకు చెందినవాడు? ఆప్షన్ ఏ యూదా, ఆప్షన్ బి దాను, ఆప్షన్ సి జొరియా, ఆప్షన్ డి రోమా. ఆన్సర్ ఆప్షన్ సి జొరియా. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 2వ వచనము. మనోహ కుమారుని పేరు ఏమిటి? ఆప్షన్ ఏ సంసోను, ఆప్షన్ బి దాను, ఆప్షన్ సి తోలా, ఆప్షన్ డి యొఫ్తా. ఆన్సర్ ఆప్షన్ ఏ సంసోను. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 24వ వచనము.
అబ్దోనుకు ఎంతమంది కుమారులు? ఆప్షన్ ఏ 50 మంది, ఆప్షన్ బి 60 మంది, ఆప్షన్ సి 40 మంది, ఆప్షన్ డి 80 మంది. ఆన్సర్ ఆప్షన్ సి 40 మంది. న్యాయపత్ర గ్రంథము 12వ అధ్యాయం 14వ వచనము. అబ్దోనుకు ఎంతమంది మనమళ్ళు? ఆప్షన్ ఏ 30 మంది, ఆప్షన్ బి 60 మంది, ఆప్షన్ సి 40 మంది, ఆప్షన్ డి 80 మంది. ఆన్సర్ ఆప్షన్ ఏ 30 మంది. న్యాయపత్ర గ్రంథము 12వ అధ్యాయం 14వ వచనము. ఇబ్సానుకు ఎంతమంది పిల్లలు? ఆప్షన్ ఏ 30 మంది, ఆప్షన్ బి 60 మంది, ఆప్షన్ సి 40 మంది, ఆప్షన్ డి 80 మంది. ఆన్సర్ ఆప్షన్ బి 60 మంది. న్యాయపత్ర గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనము. ఇబ్సానుకు ఎంతమంది కుమారులు? ఆప్షన్ ఏ 30 మంది, ఆప్షన్ బి 60 మంది, ఆప్షన్ సి 40 మంది, ఆప్షన్ డి 80 మంది. ఆన్సర్ ఆప్షన్ ఏ 30 మంది. న్యాయపత్ర గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనము. ఇబ్సానుకు ఎంతమంది కుమార్తెలు? ఆప్షన్ ఏ 30 మంది, ఆప్షన్ బి 60 మంది, ఆప్షన్ సి 40 మంది, ఆప్షన్ డి 80 మంది. ఆన్సర్ ఆప్షన్ ఏ 30 మంది. న్యాయపత్ర గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనము.